ఎప్పుడు చేసుకునేలా కాకుండా వంకాయ ఫ్రైని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పచ్చికారం పెట్టి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చితో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మరింత సింపుల్గా టేస్టీగా వంకాయ పచ్చికారం ఫ్రై అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా దానికోసం 1/2 kg వంకాయల్ని శుభ్రంగా నీళ్ళలో కడిగిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని వంకాయ అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గనివ్వండి. ఇది మగ్గేలోపు ఈ సైజులో ఉన్న ఎండు కొబ్బరిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న ముక్క అల్లాన్ని కూడా వేసుకోండి. అలాగే మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మనకి ఫ్రై అంతా స్పైసీ అంతా ఈ పచ్చిమిర్చేనండి, కాబట్టి మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఈ సైజులో ఉన్న కొత్తిమీరని కాడలతో సహా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకుగా ఈ విధంగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసిన ఈ పేస్ట్ని 2 నిమిషాల పాటు మగ్గుతున్న ఈ వంకాయల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి వంకాయ అనేది కాస్త మగ్గేంత వరకు 5-6 నిమిషాల పాటు కలుపుకుంటూ మూత పెట్టుకుని ఈ విధంగా మగ్గనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ పచ్చికారం ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.